హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ అమెరికాలో మే ఎండ్ నుంచయితే సమ్మర్ హాలిడేస్. ఒక 1 వీక్ అటు ఇటు ఉంటదిలెండి. అంటే కొన్ని ఏరియాస్‌లలో కొంచెం ముందే వస్తాయి హాలిడేస్. కొన్ని ఏరియాలలో కొంచెం లేట్‌గా వస్తుంటాయి. ఆల్మోస్ట్ మే ఎండ్ వరకైతే హాలిడేస్ వస్తాయి కాబట్టి చాలామంది ఈ టైంలో ఏంటంటే ఇండియా వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ రీసెంట్ టైమ్‌లో మనం సోషల్ మీడియాలో కానియండి, లేకపోతే బయట చాలా వరకు సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూసెస్‌ని బట్టేసి భయమేస్తుందన్నట్లు చాలా మందికి. అంటే ఇండియా వెళ్ళాలి అనంటే. అండ్ చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ట్రావెల్ అడ్వైజెస్ ఇచ్చాయి. అంటే మీరు మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప యూఎస్‌ని వదిలి వెళ్ళకండి అని జెప్పేసి. బట్ ఈరోజు అంటే కొంచెం మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటది కదా! అంటే ఏ వీసా వాళ్ళకి ఎలాంటి ఇన్సిడెంట్స్ ఎదురవ్వచ్చు ఒకవేళ వెళితే అని జెప్పేసి. సో, ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని జూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. అండ్ నిన్న నేను ఇండియా నుంచి యూఎస్‌కి గోల్డ్ తీసుకురావడం అనేసి ఒక వీడియో చేశాను. అది మీలో చాలా మందికి యూజ్ అవుతది. సో, ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. అండ్ యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు ఆ ప్యాటర్న్ మొత్తం కూడా డిఫరెంట్ ఉంటది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి వీడియో చేస్తాను అన్నాను. సో, చాలామంది కూడా అంటే కొంతమంది కామెంట్ చేశారు. చెప్పండి యూఎస్ఏ నుండి ఇండియాకి ఎళ్ళేటప్పుడు ఎలా ఉంటది ప్యాటర్న్ అని చెప్పేసి. నేను ఆల్మోస్ట్ రేపు గాని లేదు అంటే ఎల్లుండి గాని ఆ వీడియో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తానండి. అది ఇంకా కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటది. ఎందుకంటే అమెరికన్ కస్టమ్ రూల్స్ వేరుంటాయి. మన ఇండియా కస్టమ్స్ రూల్స్ వేరుంటాయన్నట్లు. ఎస్పెషల్లీ గోల్డ్ విషయంలో అది ఇంకా డిఫరెంట్ ఉంటది చాలా. సో, నేను తప్పకుండా అది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంక ఇప్పుడు ఈ టాపిక్‌లోకైతే ఎళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ థింగ్ వీసా హోల్డర్స్‌కి ఎలాంటి ఇష్యూస్ ఎదురవ్వచ్చు అని జెప్పేసి. అండ్ రీసెంట్‌గా చాలామంది ఎళ్ళేసొచ్చారండి ఇండియాకి. నాకు తెలిసిన వాళ్ళు హెచ్-1 వీసా వాళ్ళెళ్లారు, స్టూడెంట్స్ ఎళ్లారు, ఈవెన్ ఎల్-1 వీసా వాళ్ళు కూడా ఎళ్ళేసొచ్చారు. అండ్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ కొన్ని ట్రావెల్ అడ్వైజెస్ కూడా నేనైతే చెప్దాం అనుకుంటున్నాను మీకు. అండ్ ఇదేమి నా సొంత ఒపీనియన్ కాదండి. ఇమిగ్రేషన్ లా వాళ్ళు చెప్పిందే నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే వీసా హోల్డర్స్ ఉంటారో వాళ్ళ యొక్క కంపెనీస్‌లలో ఎక్కువగా లే ఆఫ్స్ గట్రా జరుగుతూ ఉంటే, సో, వాళ్ళు మాత్రం కొంచెం ఈ ట్రావెల్‌నయితే కొంచెం పోస్ట్‌పోన్ చేసుకుంటే బెటర్ అని జెప్పేసి చెబుతున్నారు. ఎందుకంటే ఈ టైంలో గనుక మీరు ట్రావెల్ చేస్తే ఎలాగో కంపెనీలలో లే ఆఫ్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఇన్‌కేస్ మీరు వచ్చే టైం లోపల ఏదైనా డాక్యుమెంటేషన్ ఇష్యూ వచ్చినా కూడా, ఇన్‌కేస్ ఎనీ ఇష్యూస్ వచ్చినా కూడా ఆల్రెడీ ఎలాగో లే ఆఫ్స్ చేయడానికి వీళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి, మీకు పెద్దగా సపోర్ట్ చేయకపోవచ్చు ఈవెన్ కంపెనీస్ అని కూడా చెబుతున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఎక్కువగా లే ఆఫ్స్ జరుగుతున్నాయనుకోండి మీ కంపెనీస్ లోపల. మీరెళ్ళిన తర్వాత జాబ్ పోయిందనుకోండి. అది ఇంకా పెద్ద హెడేక్ ప్రాసెస్ ఉంటది. అండ్ మీరు మళ్ళీ ఇక్కడున్నా కూడా మనకి హెచ్-1 వీసా వాళ్ళకి ఈవెన్ ఒక 2 మంత్స్ టైమ్ ఉంటది గదా! అంటే మీరు 2 మంత్స్ లోపల జాబ్ ఎతుక్కోవచ్చు. అండ్ ఒకప్పుడు ఈ రూల్ లేదు. ఈవెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడే ఈ రూల్ వచ్చింది. అంటే పోయినసారి వచ్చిందిలేండి. అంతకుముందు ఈవెన్ 15 డేస్‌లోనే మీకు జాబ్ రావాలి, లేకపోతే ఇండియా ఎళ్ళిపోవాలనేది ఉండేది. బట్ ఆ తర్వాత నుంచి 2 మంత్స్ లోపల మీకు జాబ్ రావాలి అనేది ఉంది గదా! ఇక్కడుంటే ఏంటంటే మీరు సెర్చ్ చేసుకోగలరు. ఇంకా ప్రాసెసింగ్ ఉంటది. ఏదో ఒక విధంగా అయితే మేనేజ్ చేయగలరు. ఒకవేళ మీరు ఇండియాకెళ్ళినప్పుడు ఆ టైంలో జాబ్ పోతే అది ఇంకా చాలా పెద్ద హెడేక్ ప్రాసెస్ కాబట్టి, సో, మీరు లే ఆఫ్స్ గనుక జరుగుతుంటే అవాయిడ్ చేస్తే బెటర్ ఈ టైం లోపల ట్రావెల్ అని జెప్పేసి. మరి మా కంపెనీ లోపల అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా! ఇందు లోపల లే ఆఫ్ అవుతుంది అని జెప్పేసి మాకెలా తెలుస్తది అనుకోవచ్చు. కిందైతే మీకొక వెబ్‌సైట్ అది ఇస్తాను చూడండి. అండ్ అందులోపలికెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవచ్చంట. అంటే మీకు లే ఆఫ్స్ జరుగుతున్నాయా లేదా మీ కంపెనీస్‌లో అని జెప్పేసి తెలుస్తది అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్యలో చాలా వరకు గూడా ఎక్స్‌టెన్షన్స్ కానియండి, లేదు అంటే వీసా యొక్క ప్రాసెసింగ్ అనేది చాలా టైమ్ టేకెడ్ ప్రాసెసింగ్ అయిపోయింది. అండ్ మనకి ఈవెన్ ఏవైనా వీసా స్లాట్స్ దొరకడం గూడా చాలా వరకు టైమ్ టేకెన్ కాబట్టి, ఎవరైనా వాళ్ళ దగ్గర వ్యాలిడ్ పిటిషన్ ఉండేసి, మేము ఇండియా ఎళ్ళేసి వీసా ఎక్స్‌పైర్ అయిపోయింది. న్యూ స్టాంపింగ్ కోసం వెళ్దాం అనుకునే వాళ్ళెవరైనా ఉంటే, యూఎస్‌లో ఉన్నప్పుడే డీఎస్-160 మొత్తం ఫిల్ చేసుకొని, మీరు అంటే వీసా స్లాట్స్ గూడా బుకింగ్ చేసుకొని ఇండియా ఎళ్తే బెటర్ అని జెప్పేసి. ఎందుకంటే, సరే వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే ఒక 2 మంత్స్, 1 మంత్ ఉండేసొద్దాం అని జెప్పి, మేము అక్కడికెళ్ళిన తర్వాత బుకింగ్ చేసుకుందాం అనుకుంటే, ఇప్పుడైతే ఈవెన్ 5-6 మంత్స్ టైం పడుతుంది వీసా స్లాట్స్‌కి. ఈవెన్ ఏ వీసా అయినా కూడా. అసలు విజిటర్స్ వీసా అయితే అంటే పేరెంట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళకైతే మరీ దారుణంగా ఉంది. సో, అంటే మీరిక్కడ ఉన్నప్పుడే కొంచెం అది ముందే చూసుకుంటే బెటర్. అక్కడికెళ్ళిన తర్వాత ఇరుకులాటలో అయిపోతదన్నట్టు. అంటే మనకి స్టాంపింగ్ లేకపోతేనేమో రాలేము. వ్యాలిడ్ పిటిషన్ ఉంటది. అది అటు ఇటు రాకుండా అవుతది కాబట్టి, సో, ఇక్కడున్నప్పుడు అది చేసుకుంటే బెటర్ అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హెచ్-4 ఈఏడీ ప్రాసెసింగ్‌లో ఉంది. మేము గూడా వెళ్తే బెటరా? లేదా? అని జెప్పేసి చాలామంది డౌట్స్ ఉంటాయి. ఈవెన్ హెచ్-4 ఈఏడీలో ఉన్న వాళ్ళకి
అంటే ఒకప్పుడు బయోమెట్రిక్ తప్పకుండా కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేది ఉంది. బట్ ఇప్పుడు లేదు కదా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడం H4 ఎక్స్టెన్షన్స్ అప్పుడు. సో వాళ్ళేంటంటే ఈవెన్ ఇప్పుడు 3-4 మంత్స్ మినిమమ్ టైం అవుతుంది ఎక్స్టెన్షన్స్‌కి. సో మీకు ఎవరైనా అటానమీ ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఆబ్వియస్లీ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ట్రావెల్ అడ్వైస్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ H4 ఈఏడి ప్రాసెసింగ్‌లో ఉంది మాకు అని అనుకునే వాళ్ళు దెన్ వాళ్ళ వరకైతే ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు కదా! మోస్ట్‌లీ మన ఇండియన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, క్రిమినల్స్, క్రైమ్స్ అందులో చాలా తక్కువ మంది ఉంటారు. మోస్ట్‌లీ 90% ఉండరు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ దాంట్ లోపల అంతగా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్‌లీ మరీ పెద్ద పెద్దగా క్రైమ్స్, క్రిమినల్స్ అలాంటివి ఏమీ ఉండవనేసి. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఓన్లీ ఇష్యూ ఎక్కడ వస్తదంటే ఎవరైతే 182 డేస్ మనం ఔట్ సైడ్ ఉంటారో కంట్రీ బయట ఈవెన్ ఎవరైనా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళకి అంటే వీసా పిటిషన్ ఉందా? నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావు? ఎంప్లాయర్ ఎవరు? ఇవన్నీ ఉండవు కదా వాళ్ళకి మోస్ట్‌లీ క్వెషన్స్. ఓన్లీ ఉండేది 182 డేస్ కంట్రీ బయట ఉంటే అది ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తది. సో, ఎవరైనా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటే దెన్ మీరు 182 డేస్ బయట ఉండకుండా ఉండేసి చూసుకుంటే సరిపోతది. సో, అలాంటిది రాకుండా మిగతాది ఏంతైనా కూడా వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేయకపోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు తప్పకుండా క్లయింట్ లెటర్ అనేది మ్యాండేటరీ. సో, వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క క్లయింట్ లెటర్‌ని మెయింటైన్ చేయడం అండ్ ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో వాళ్ళ దగ్గర పేపర్ వర్క్ అండ్ వాళ్ళ యొక్క రూల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మొత్తం కూడా ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్స్‌ని క్యారీ చేస్తే ఈవెన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయకపోవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారన్నట్లు. సో, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రావెల్ అడ్వైజులు ఇచ్చేవాళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇలాంటి ఇష్యూస్‌లో ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ట్రావెల్ చేయొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు నేను మాత్రం నాకు తెలిసిన వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని నేను షేర్ చేస్తాను. అండ్ రీసెంట్‌గా ఎవరైనా ఇండియాకి ట్రావెల్ చేసొచ్చుంటే మీరు ఏ పీఓఈలో అండ్ మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయా? అంటే మీకు కొంచెం టఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా అయ్యాయా అనేసి తప్పకుండా అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో, నాకు తెలిసిన వాళ్ళైతే ఒకరు జే1 నుండి హెచ్1కెళ్లారన్నట్లు. సో, వాళ్ళు ఇండియాకెళ్ళేసి న్యూగా జే1 నుంచి హెచ్1కి ట్రాన్స్‌ఫర్ చేసుకొనొచ్చారు. వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులైతే ఎదురవ్వలేదు. అండ్ వాళ్ళకొచ్చేసి చికాగోలో సో, దే ఆర్ ఓకే అన్నట్లు. అంతా కూడా నార్మల్‌గా స్మూత్ ప్రాసెసింగే ఉంది అని చెప్పేసి చెప్పారన్నట్లు. అండ్ ఇంకొకరైతే మా దగ్గరే ఉంటారు. ఆల్రెడీ నేను పికిల్స్ కూడా తెప్పించుకున్నాను అని చెప్పాను ఆ అన్నయ్య వాళ్ళతోటి. సో, వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఎదురవ్వలేదు. వాళ్ళని ఓన్లీ కూడా వ్యాలిడ్ I-797 ఒకటి చూపించమన్నారంట. దెన్ ఓకే అంతే. అండ్ రీసెంట్‌గా చాలా మంది కూడా ఎళ్ళేసొచ్చారులెండి. ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఎళ్ళేసొచ్చారు. అండ్ ఒకరినైతే మాత్రం వాళ్ళ వ్యాలిడ్ I-20 చూపించమన్నారంట. అండ్ మీరు ఏమేమి క్యారీ చేస్తున్నారంటే వచ్చేటప్పుడు ఫుడ్ ఐటెమ్స్ గురించి కూడా నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏమేమి తీసుకురావాలి, ఏమేమి తీసుకురాకూడదు. అండ్ ఇంకొకరు F1 ఓపీటీలో ఉండేసి కూడా ఇండియాకెళ్ళేసొచ్చారు. వాళ్ళని షో ద ప్రూఫ్ ఆఫ్ పే అండ్ కంపెనీ గురించి అడిగారంట. అండ్ అంతే. అండ్ ఒకరైతే మ్యారేజ్‌కెళ్ళేసొచ్చారు. 2 మంత్స్ ఇండియాలో ఉండేసొచ్చారు. సో, వాళ్ళని కూడా వ్యాలిడ్ I-797 అడిగారంట. అంతే. ఇంకా మరీ డెప్త్‌గా అయితే క్వెషన్స్ అయితే నాకు తెలిసిన వాళ్ళనైతే ఎవరిని అడగలేదు. బట్ ఎవ్రీవన్ ఈస్ డిఫరెంట్ కదా! అంటే ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ సినారియోస్ ఎదురవుతాయి. అండ్ డిఫరెంట్‌గా ఉంటారు. అక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్‌ని బేస్ చేసుకొని కూడా ఉంటదన్నట్లు. లక్ బేస్ మీద. అండ్ పక్కన వాళ్ళు తీసుకొచ్చినవే మనం కూడా తీసుకొనొస్తే వాళ్ళకి ఫైన్ పడదు. మనకు ఫైన్ పడతది. సో, అది లక్ బేస్ మీద కూడా ఉంటది. అండ్ అక్కడ ఉండే ఆఫీసర్స్‌ని బేస్ చేసుకొని కూడా ఉంటది. అండ్ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్‌గా ఉంటది కదా! అందరిది ఒకే రకంగా స్మూత్‌గా ఉంటదని చెప్పలేం. సో, మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ఉంటే అయితే షేర్ చేయండి. అండ్ రీసెంట్‌గా కొన్ని 2-3 అయితే డిఫరెంట్ సినారియోస్ అయ్యాయి. అవి కూడా చూసాను నేను. అది నేను ఇంకో వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే దీనికి కొంచెం ఇర్రిలవెంట్‌గా ఉంటది కదా! ఇది జస్ట్ కూడా ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళకి కొంచెం పాజిటివ్ వేలో ఉంటది కదా! అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.